సామే అంతా సక్కంగా జరగాల. సినిమా అయితే చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే చాలా చాలా బాగుంది. ఉపేంద్ర యాక్టింగ్ ఎలా చేశారు? దోల పిచ్చి నాకు దూలు ఎక్కువ. దోల చేశారు. హీరో అయితే దోల ఒరే నువ్వు చెప్పిన దానికి సినిమా హాల్లో చేసిన దానికి ఏమైనా లింక్ ఉందో అసలు? వాడు హాల్లో చేసే పని ఇది. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లైఫ్ స్టైల్ ప్రసన్న. ఈ రోజు అయితే క్రిస్మస్కి బట్టలు తీసుకోవడానికి అయితే నర్సీపట్నం వెళ్తున్నాం. మీరు కూడా మాతో పాటు రండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తూ వీడిని అయితే హాయ్ చెప్పరా అన్నాను. వీడైతే అద్దంలో చూసుకుని హాయ్ చెప్తానని చెప్పాడు. తర్వాత కూడా మా శ్రావ్యకి అయితే బాయ్ చెప్పేసి అయితే స్టార్ట్ అయ్యాం. మేమైతే 2 బైకుల మీద మొత్తం 4 స్టార్ట్ అయ్యాం. ఫ్రంట్ ఆటోలో అయితే అమ్మాయి మమ్మల్ని చూస్తుంది. సరే ఫైనల్ గా అయితే నర్సీపట్నం వచ్చేసాం. ఈ రెడ్ హుడ్ వేసుకొని చూస్తే మీకు ఒకటి గుర్తు రావాలి. స్టార్టింగ్ అయితే అన్లిమిటెడ్ ఉంది, అందులోకి వెళ్ళి స్టార్ట్ చేసాం. ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని. ఫోన్ వచ్చిందా? బంగారం చాలా మంది అడుగుతున్నారు, నీ బంగారం ఎవరు? వీడు ఇంకా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ కాల్ ఎవరో తెలియదు కానీ యాక్చువల్లీ షాపింగ్ మాల్కి అయితే మేము చాలాసార్లు వచ్చాం. లోపల రావగానే అయితే స్టాఫ్ వాళ్ళందరికీ హాయ్ చెప్పేసాం. ఫస్ట్ వీడిని చూస్తే ఒకటి గుర్తొచ్చిందని చెప్పాను కదా, ఏంటంటే కిస్మిస్ తాత అంతే కదా. శాంటా క్లాస్ కూడా రెడ్ కలర్ బట్టలు వేసుకుని వస్తాడు, అందుకని ఈయన్ని కూడా కిస్మిస్ తాత పేరు పెట్టాం వీడికి. అందుకే ఈడైతే వెళ్ళే కాడి నుంచి వచ్చేంత వరకు కూడా అలా ఫోన్లో మాట్లాడుతున్నాడు బిజీగా. ఓకే ఫైనల్గా అయితే జాకెట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు ఒకటే. ఆ జాకెట్ కూడా వాడికి కాదు, ఇది ఇందాక ఫోన్లో మాట్లాడుతాను కదా ఆడికి. సేమ్ కాకి చొక్కాలో ఉందిరా అలా అన్నామని చెప్పేసి అందులో కలర్స్ అడిగాడు. కలర్స్ అయితే ఏమీ లేవు, అది తప్ప అందరూ సెలెక్ట్ చేసుకుంటున్నారు, నేనేంది సెలెక్ట్ చేసుకోకూడదని చెప్పి ఇడైతే ఒక బ్లేజర్ తీసాడు. ఇప్పుడు ఆఫర్ ఏంటంటే 6000 చేస్తే 3000 పే చేయాలంట. దానికోసం అయితే చిన్న డిస్కషన్ పెట్టారు మా వాళ్ళు. ఇద్దరు కలిసి చేస్తాను 4000. నేను అదే అంటున్నాను, మీ ఇద్దరు 4000 చేస్తే నేను 2000 చేస్తాను. 1000 కడతాం కదా. అవునరా బాగుంది కదా. ఇది కూడా ఎక్కడ చేయి అలా అయినా పర్లేదు బొక్క. అది నొక్కండ్రా. కాదు కాదు ఫ్లోర్ నొక్కు, కింద ఫ్లోర్. మాట్లాడుతున్నా మీట్ అయిపోతాయిలే. యూట్యూబ్ కొన్ని ఉంచుతాను. నేను అందుకే అతి జాగ్రత్తగా మాట్లాడుతున్నాను మిత్రమా. నువ్వు వీడికి కొడతనా తీరా క్యాష్ బ్యాక్ వస్తుందనా? కోటక్ మహీంద్రా ఉపయోగిస్తున్నాడు, అవి అయితే క్యాష్ బ్యాక్ వస్తున్నాయి. అదే వీళ్ళకేం చేసింది అందుకే. ఇక్కడ యాక్చువల్లీ ఏం జరిగిందంటే బట్టలు ఏమి తీసుకోలేదు, కానీ ఇక్కడ ఈ స్ప్రే బట్టలు కొనుక్కుంటే మనం వాళ్ళకి ఏదో క్యాష్ బ్యాక్ లేకపోతే ఏదో బోనస్ ఏదో వస్తుందంట. ఫైనల్గా అయితే అక్కడ ఏం తీసుకోలేదు అన్లిమిటెడ్లో. ఇప్పుడైతే వెల్కమ్ టు స్టైల్ యూనియన్. మనకైతే ఇక్కడ కూడా సేమ్ ఇందాక జాకెట్ చూసాం కదా, అలాంటి జాకెట్ ఉందేమో అని చెప్పేసి అడిగాడు. అబ్బా ప్రతిసారి క్రిస్మస్ తాత ఏంట్రా బాబు. నీకు ఏడుకాలు చెప్పు. అదే చూసాం కదా జాకెటా? జీన్ జాకెట్ అని బ్యాగ్ అంటే జీను జాకెట్లు ఉన్నాయా మెన్స్వే? ఇప్పుడే చిన్న ప్రాబ్లం వచ్చింది. రిలేటివ్స్ ఎవరికో యాక్సిడెంట్ అయిందని కాల్ వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాం నర్సీపట్నంలో. అప్పుడే జరిగిందంట, వెంటనే కాల్ వచ్చింది. ఇదే నర్సీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్. ఎవరైనా చూడకపోతే చూడండి. మీలో చాలామంది అనుకునే ఉంటారు మాకు తెలుసులేరా, కాకపోతే మీకుగా చెప్పేది చూడలేని వాళ్ళకి చెప్తున్నాను. అక్కడికి వెళ్ళాకైతే అతనికి ఏం అవ్వలేదు, చిన్న చిన్న దెబ్బలు తగిలాయంట. మళ్ళీ రాకేష్ గారికి తెగ ఫీల్ అయిపోతున్నాడు. చిన్నది యాక్ట్ చేయమంటే ఏ కమలాసన్. మళ్ళీ లాస్ట్కి అయితే బాయ్స్ షాప్ దగ్గరకు వచ్చాము. ఫైనల్గా బట్టలు అయితే ఇందులోనే కొన్నాం. రే మీలంటలో దేశం పాడైపోతుంది. ఈ బాయ్స్ షాప్ అన్న అయితే మనకి తెలిసినోడే, రేట్లు కూడా తగ్గిస్తారని చెప్పేసి ఇందులోకి వచ్చాము. రేట్లు అయితే బాగానే ఉన్నాయి. దీని అడ్రస్ అంటే సౌత్ సెంట్రల్ ఎదురుగా ఉంటుంది సందులోనే. యాక్చువల్లీ వీడితో అయితే లెట్స్ గెట్ డ్రెస్డ్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే వీడికి మరి సిగ్గు ఎక్కువ కదా, నార్మల్గా వీడియో తీసాను. ఫైనల్గా అయితే మొత్తం అందరూ అక్కడే బట్టలు తీసుకున్నాం, రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయని.
ఇప్పుడైతే వెల్కమ్ టు పీవీఆర్, అదే శ్రీకన్య సినీమాక్స్. మేమైతే బచ్చలమల్లి సినిమాకి వెళ్దామని చెప్పేసి వచ్చాము. కాకపోతే ఎవరు టికెట్లు బుక్ చేసుకోలేదని చెప్పి షో అయితే క్యాన్సిల్ చేశారు. అలానే ఉపేంద్ర సినిమా ఉంది కదా, యూఏ సినిమాకి వెళ్ళాము. ఆ కౌంటర్లో అమ్మాయి అయోమయంగా చూస్తుంది. సరేలే, సినిమా బయట టాక్ ఎలా ఉందో అయితే తెలీదు, ఏదోటి అవుతుందిలే అని చెప్పేసి అయితే సినిమాకి వెళ్ళాము. అప్పటికే మేము లంచ్ కూడా చేయలేదు, ఎవరి దగ్గర డబ్బులు లేక. తినడానికైతే డబ్బులు లేవు కానీ సినిమాకి వెళ్ళడానికి మాత్రం డబ్బులు ఉన్నాయి మా దగ్గర. ఓరు బాబు, బాతుల్లో కూడా వీడియోలు తీసేస్తాడు బాబు, ఆపరా బాబు. అడిగో మన సుభాష్ చంద్రబోస్. అరే లాకేష్, మన వాళ్ళకి సినిమా ఎలా ఉందో చెప్పరా. ఆడు ముందే చెప్పాడు మూర్ఖులు అయితే చూడమని, ఇంటెలిజెంట్ అయితే వెళ్ళిపోమని. మనం లాస్ట్ చూసి ఎర్రపాపలం అయ్యాం. సినిమాలో స్టార్టింగ్ ఇంట్రడక్షన్ టైటిల్స్ వస్తాయి కదా, అవి అయితే బాగున్నాయి. ఇది చూడండి, నాకేంట్రీ కర్మ అన్నట్టు కూర్చున్నారు సినిమా హాల్లో. మరి మరి ఎందుకు బయటకు వస్తారు ఫస్ట్ స్టార్టింగ్ లోనే? అంటే పాపం వస్తున్నాను నీకెలా ఉంది సినిమా? చాలా బాగుంది. యూనివర్స్ అంటే యూనివర్సల్ సినిమా తీసిన మెంటల్ వచ్చి సినిమా చూస్తే మరి ఎందుకు బయటకు వస్తారు మీరు? సినిమా అయితే ఏం బాగాలేదు. ఒక గంట సేపు సినిమా చూసా, మళ్ళీ అన్నీ బయటకు వచ్చేసా. సినిమా స్టార్టింగ్ లోనే చూసి బోర్ కొట్టి అయితే వచ్చేసాం. నాకు తెలిసి 20 minutes చూసుంటాం సినిమా. వస్తున్నప్పుడు అయితే మా ఫ్రెండ్ గారి బైక్ లో అయితే పెట్రోల్ అయిపోయింది. మా హెవీ డ్రైవర్ కి అయితే బండి పుషింగ్ ఎవడో రాలేదు. ఏదో కష్టపడి అయితే సగం దూరం చిన్నదల్లా పుషింగ్ ఇచ్చాము. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. నీకు మరీ భయం వేసిందనుకో, నా చేయి పట్టుకో అంతే. ఈ వీడియో కూడా ఎంతవరకే, పెట్రోల్ కొట్టించుకునేది తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం. సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న సపోర్ట్ చేయండి.